రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. దాని పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారత వ్యతిరేకత బంగ్లాదేశ్లో ప్రతి రాజకీయ నాయకుడు చేసేటటువంటి పని. పార్టీలతో సంబంధం లేకుండా ఇండియాకి వ్యతిరేకంగా, భారత్కి వ్యతిరేకంగా కమెంట్లు చేయటము, విషం వెలిగక్కడము, విమర్శల్ని గుప్పించటము, ఇది చేస్తే రాజకీయ నాయకుడికి భవిష్యత్తు ఉంటుంది. బంగ్లాదేశ్లో బంగ్లాదేశీ ప్రజలలో భారత్ పట్ల వ్యతిరేకతను పెంచటమే అక్కడ అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీ పడుతున్నాయి. ప్రస్తుతము బంగ్లాదేశ్లో ప్రధాన విపక్షంగా ఉన్నటువంటి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ భారత వ్యతిరేకతే దాని ఊపిరి. అది గెలిచినటువంటి స్థానాలన్నీ కూడాను సరిహద్దు ప్రాంతంలో, భారత బంగ్లాదేశ్ సరిహద్దుని ఆనుకున్న ప్రాంతాల్లో జరిగినాయి. గెలిచింది అది. మొత్తం కూడా భారత వ్యతిరేక వాదనల్ని వినిపించటంలో అది అందవేసిన చెయ్యి. దానిని కొట్టాలన్నట్టయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బిఎన్పికి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా యాంటీ ఇండియా వాదాన్ని తెరపైకి తీసుకొస్తారు. పోటాపోటీ యాంటీ ఇండియా వాదాన్ని తీసుకొస్తారు. భారత్ని విలన్గా చూపించి రకరకాల కబుర్లు చెప్పటం, భారత్ని బెదిరించేందుకు మేము చైనాతో ఒప్పందం చేసుకుంటాము, చైనాతో మా యొక్క రివర్ బెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మేమంతా కూడా డెవలప్ చేసుకుంటాము, చైనా వాళ్ళు వచ్చి తిష్ట వేస్తారు, లేకపోతే మేము చైనాకి, భారత దేశానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ బేస్ని చైనాకి లీజుకి ఇస్తాము, దాన్ని డెవలప్ చేసేందుకు మేము పాకిస్తాన్ని తీసుకొస్తాము, పాకిస్తాన్ ఐఎస్ఐని మేము ఏకంగా భారత సరిహద్దు దాకా రాణిస్తాము, లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే ముహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల ప్రతినిధులు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చి సరిహద్దు ప్రాంతాల్లో పర్యటన చేసేందుకు అనుమతిస్తాం. ఇవన్నీ జరుగుతుంటాయి. తారిఖుర్ రెహమాన్ అంటే బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ముందున్నటువంటి మహమ్మద్ యూనుస్ 18 నెలల పాటు కేవలము భారత వ్యతిరేకత ఆధారంగానే అతను పాలసీలన్నీ డిసైడ్ చేశాడు. అయితే భారతదేశం ఇదంతా గమనిస్తూ ఊరుకుంది, ప్రతిదానికి రియాక్ట్ కాలేదు. ఎందుకంటే భారత్ దగ్గర ఒక ట్రంప్ కార్డు ఉంది, భారత్ దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఆ బ్రహ్మాస్త్రాన్ని వేసినట్టయితే బంగ్లాదేశ్ గింగిరాలు తిరుగుతూ పాదాక్రాంతమై పరుగులు పెడుతూ భారతదేశం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా బంగ్లాదేశ్లోని నాయకులకి కూడా ఇది అర్థమవుతుంది. అదేంటంటే గంగా నదీ జలాల పంపకానికి సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందము డిసెంబర్ 2026 నాటికి పూర్తవుతుంది. డిసెంబర్ 2026కి పూర్తయ్యేటటువంటి ఈ ఒప్పందాన్ని భారత్ కనుక రెన్యూ చేయకపోయినా, అబేయన్స్లో పెట్టినా, చర్చలు జరుపుదాం, పునఃసమీక్షించుకుందామన్నా బంగ్లాదేశ్లో ఎక్కడ లేని సమస్యలు వస్తాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశము. బంగ్లాదేశ్లోకి దాదాపు 118 నదులు భారతదేశం నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తే అందులో 54 నదులు పెద్ద నదులు. ఈ నదులన్నీ కూడా, ఈ నీటిని అంతా కూడా భారత్ రెగ్యులేట్ చేయగలిగితే, ఆపలేదు పూర్తిగా, కానీ కొద్దిగా వాటిని రెగ్యులేట్ చేసినట్లయితే బంగ్లాదేశ్లోని మొత్తం అగ్రికల్చరల్ సైకిల్ ప్రభావితమవుతుంది. పాకిస్తాన్ విషయంలో, సింధు జలాల ఒప్పందం విషయంలో మనము ఆ ఒప్పందాన్ని అబేన్స్లో పెట్టడంతో పాకిస్తాన్ ఇప్పుడు గింగిరాలు కొట్టుకుంటోంది. ఆ పరిస్థితి తమకు కూడా వస్తుందని బంగ్లాదేశ్ ఇప్పుడు గుర్తిస్తోంది. వాస్తవానికి గంగానదీ జలాలు పంపకం విషయంలో చేసుకున్నటువంటి ఒప్పందం 1996లో దేవెగౌడ హయాంలో చేశారు. అప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఉండేవారు. వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ నదీ జలాల పంపకంలో చాలా కీలకమైంది ఫరక్కా బ్యారేజ్. ఫరక్కా బ్యారేజ్ ఇది ఉండేది భారతదేశంలో, కానీ నీళ్లు వదిలేది బంగ్లాదేశ్లోకి. ఎంత నీళ్లు బంగ్లాదేశ్కి వదలాలి, ఏ సమయంలో ఎంత వాటర్ లెవెల్ ఉంటే ఎంత నీరు వదలాలి అన్న విషయంలోనే ఒప్పందం. 70 క్యూసెక్కుల వరకు ఉన్నట్టయితే, నీరు 70 క్యూసెక్కుల వేగంలో వెళ్ళేటట్లయితే
ఈ నదీ జలాల్ని 50-50గా పంచుకోవచ్చును. భారతదేశం 50% తీసుకోవచ్చును, 50% బంగ్లాదేశ్కి వదిలివేయచ్చును. 70 నుంచి 75 వేల క్యూసెక్కుల వేగంతో నీరు ప్రవహించే పరిస్థితి ఉన్నట్టయితే 35,000 బంగ్లాదేశ్కి వెళ్తాయి, మిగిలింది భారతదేశం ఉంచుకుంటుంది. 75,000 క్యూసెక్కుల కన్నా ఎక్కువ అయినట్లయితే అప్పుడు భారతదేశము 75,000 క్యూసెక్స్ నీటిని డైవర్ట్ చేసుకుంటుంది, మిగతా నీరు బంగ్లాదేశ్కి వదిలేస్తుంది. సమస్య నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు 50,000 క్యూసెక్స్ ప్రవాహ వేగం మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు దేశాలు కలిసి కూర్చుని ఎవరి అవసరం ఎంతో తేల్చుకుని ఎవరెంత తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. ప్రతి 2 ఏళ్లకి ఈ వాటర్ షేరింగ్ సంబంధించి పునఃసమీక్ష జరుగుతూ ఉంటుంది. 30 ఏళ్ల వరకు ఈ ఒప్పందం ఉంది. 30 ఏళ్ళు పూర్తి కాగానే ఈ ఒప్పందము రద్దవుతుంది. డిసెంబర్ 2026కి ఒప్పందం రద్దవుతుంది. బంగ్లాదేశ్ సమస్య ఏంటంటే నీటి మట్టం తక్కువైనప్పుడు బంగ్లాదేశ్కి నీటి లభ్యత తగ్గిపోతుంది. ఎందుకంటే భారత్ ఎగువన ఉన్నటువంటి భారత్ ఫీడర్ కెనాల్స్ ద్వారా ఈ నీటిని రైతులకు ఇవ్వడము, రైతులకు ఇచ్చిన తర్వాత చిట్ట చివరికి ఈ నీటిని గంగా నది యొక్క ఉపనది అయినటువంటి హుగ్లీలోకి తీసుకెళ్తుంది. అంటే ఒక రివర్ లింకింగ్ అక్కడ జరిగింది. ఈ చిన్నపాటి రివర్ లింకింగ్ వల్ల మనవంతు నీళ్ళని మనం తీసుకుంటున్నాం. పూర్తి నీటిని నిలుపు చేయలేం, కానీ మనవంతు నీళ్ళని మనం పూర్తిగా తీసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల బంగ్లాదేశ్కి తాగునీరు, సాగునీరు, మిగతా విద్యుత్ ఉత్పత్తి ఇటువంటి అన్నిటికీ కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్ ఈ ఒప్పందం విషయంలో మొదటి నుంచి అసంతృప్తిగా ఉంది. ఇప్పుడు డిసెంబర్ 26కి 2026 డిసెంబర్ 31కి ఒప్పందం కనుక పూర్తయిపోతే, భారత్ ఒప్పందాన్ని రెన్యూ చేయకపోతే, ఇన్ని క్యూసెక్కులు ఇస్తామన్నటువంటి నిబంధనని పాటించకపోతే బంగ్లాదేశ్ పరిస్థితి ఏమవుతుంది? అందుకని ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇన్నాళ్ళు భారత వ్యతిరేక కబుర్లు చెప్పిన బంగ్లాదేశ్కి భారతదేశము నెమ్మదిగా ఈ నీటి అస్త్రాన్ని బయటకు తీసి చూపించింది. దాంతో బంగ్లాదేశ్ ఇప్పుడు చర్చలు జరిపేందుకు, మన దేశాన్ని ఖుషామతి చేసేందుకు, భారతదేశంతో మంచి సంబంధాలని పెంచుకోవడం మా లక్ష్యమని చెప్పడము, ఇటువంటివన్నీ మొదలైపోయినాయి. ఎందుకంటే బంగ్లాదేశ్కి తెలుసు సింధు నదీ జలాల విషయంలో భారత్ ఏం చేసిందో. తలుచుకున్నట్టయితే సింధు నదీ జలాల విషయంలో పాకిస్తాన్లో నీటి కరువు వచ్చేలా చేసింది, అవసరం లేనప్పుడు వరదలు వచ్చేలాగా చేస్తోంది. పైగా మన వంతు నీళ్ళని మనము వివిధ చెనాబ్ ఇటువంటి నదుల నుంచి మనము డైవర్ట్ చేసుకుంటున్నాము, రణబీర్ కెనాల్ వంటి కెనాల్స్ ద్వారా తీసుకుంటున్నాం. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకనే భారతదేశంతో ఇప్పుడు సత్సంబంధాలు బంగ్లాదేశ్కి చాలా అవసరం. అయితే భారతదేశం కూడా, భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్కి ఈసారి నీటి ఒప్పందాన్ని రెన్యూ చేయాలన్నా, సవరించాలన్నా, బంగ్లాదేశ్ యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్నా కొన్ని కండిషన్లు పెట్టేటటువంటి సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏ రకంగానైతే వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్, కెనాట్ ఫ్లో టుగెదర్ అని చెప్పి మోదీజీ చెప్పారు. నీటి పంపకము, రక్తం పారడం ఈ రెండు ఏకకాలంలో జరగవు. ఉగ్రవాదాన్ని ఆపితేనే నీటి ఒప్పందాన్ని మళ్ళీ మనము దానికి సంబంధించిన చర్చలు జరుపుతామని పాకిస్తాన్కి చెప్పినట్టే భారత వ్యతిరేక వ్యవహార శైలిని, భారత దేశం నుంచి స్మగ్లింగ్ని ప్రోత్సహించటం కానీ, అనైతిక కార్యకలాపాలని పెంచటం కానీ, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటం కానీ, ఇటువంటి విషయాల్లో భారత వ్యతిరేక రెటరిక్ అంటే మన వ్యతిరేకంగా కమెంట్లు చేయటము, వీటిని తగ్గిస్తే తప్ప భారతదేశము నీటి ఒప్పందాన్ని పునరుద్ధరించే లేకపోతే పొడిగించేటటువంటి అవకాశం లేదు అని చెప్పినట్టయితే బంగ్లాదేశ్కు ఒప్పుకోక తప్పని పరిస్థితి. కాబట్టి భారత్ నెమ్మదిగా బయటకు తీసినటువంటి ఈ బ్రహ్మాస్త్రం మొత్తం బంగ్లాదేశ్ క్యాలిక్యులేషన్స్ అన్నింటినీ కూడా అప్సెట్ చేసింది. తీస్తా నది రివర్ బెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం చైనాని పిలిచే ప్రయత్నం చేస్తోంది. తీస్తా నదినే మనం కనుక నీటి ఫ్లోని భారతదేశం రెగ్యులేట్ చేస్తే మొత్తం బంగ్లాదేశ్ యొక్క పథకాలన్నీ గాలిలో కలిసిపోతాయి. అదేవిధంగా ఫరక్కాలో నుంచి నీరు విడుదల కొంత అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కానీ మనము ఆ నీటి విడుదలని మనకు అనుకూలంగా రెగ్యులేట్ చేయడం మొదలు పెడితే బంగ్లాదేశ్కి కష్టం వస్తుంది. కాబట్టి భారత్కి, బంగ్లాదేశ్కి ఈ రెండు దేశాలకి ఆమోదయోగ్యమైనటువంటి, రెండు దేశాలకి లాభకారకమైనటువంటి విన్ విన్ అగ్రిమెంట్ ఒకటి జరగవలసినటువంటి
అవసరం ఉంది. ఇందుకోసము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ కానీ, మతోన్మాద సంస్థలు హిజ్బుత్ తహరీర్ కావచ్చు, అన్సరుల్ బాంగ్లా టీం కావచ్చును, లేకపోతే హిఫాజతే ఇస్లామీ కావచ్చు, ఈ సంస్థల యాంటీ ఇండియా రెటరిక్ని తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. భారతదేశం ఆ రకమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం బెంగాల్ రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే బెంగాల్కి రావాల్సినన్ని నీళ్లు ఖచ్చితంగా రాకపోతే బెంగాల్లో అగ్రికల్చర్ ప్రభావితం అవుతుంది. కాబట్టి ఇరు దేశాలకు, అటు బంగ్లాదేశ్కి ఇటు భారత్కి, ముఖ్యంగా బెంగాల్కి ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతిలో ఈ జలాల పంపకం జరగాలన్నట్టయితే బంగ్లాదేశ్ వైఖరిలో మార్పు రావలసిందే. సో సరైన సమయంలో సరైన ఆయుధాన్ని ప్రయోగించటం వల్ల బంగ్లాదేశ్ మెడలు వంచే పనిని మన భారతదేశపు విదేశ వ్యవహారాల శాఖ, మన దేశానికి సంబంధించినటువంటి వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి జల వనరుల పంపిణీ ఒప్పందాలు చేసుకునేటటువంటి అధికారులు వీళ్ళు ఇప్పుడు సరైన సమయంలో సరైనటువంటి యాక్షన్ తీసుకున్నారు. బంగ్లాదేశ్ భారత ప్రయోజనాల్ని విస్మరించలేనటువంటి స్థితికి తీసుకొస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.